What was God's purpose when He created man? కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉంది? It says here, to reflect His image. ఇక్కడ ఏమి చెప్పబడిందంటే ఆయన స్వరూప్యమందు ఉండాలి అని. Man was supposed to be God's representative on earth. మానవుడు ఈ భూమి మీద దేవునికి ప్రతినిధిగా ఉండాలి నిజానికి. And that's where he failed miserably. కానీ ఎంతో ఘోరంగా దీని నుండి తప్పిపోయాడు. The Apostle Paul uses the word ambassador in 2 Corinthians in chapter 5. 2 కొరింథీ 5లో అపోస్తలుడు ఈ మాట వాడాడు, మేము దేవుని యొక్క రాయబారులం. He says we are ambassadors for Christ. 2 Corinthians 5:20. 2 కొరింథీ 5:20 క్రీస్తు కొరకు మేము దేవుని రాయబారులం. Now you know that an ambassador of a nation is representing that nation. మీకు తెలుసు ఒక దేశం యొక్క రాయబారి ఏం చేస్తాడు అంటే ఆ దేశానికి ప్రతినిధిగా ఉంటాడు. The ambassador of Thailand will represent the country Thailand, and the ambassador of Australia will represent the country Australia. థాయిలాండ్ దేశానికి సంబంధించిన రాయబారి థాయిలాండ్ దేశానికి ప్రతినిధిగా ఉంటాడు. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన రాయబారి ఆస్ట్రేలియా దేశానికి ప్రతినిధిగా ఉంటాడు. An ambassador of Christ is to represent Christ by his conduct and his behavior. క్రీస్తు యొక్క రాయబారి కూడా తన ప్రవర్తన ద్వారా క్రీస్తు యొక్క ప్రతినిధిగా ఉంటాడు. And that's what we see here in Genesis 1 when God said, "Let us make man in our image." ఆదికాండం 1:26లో కూడా అదే మనం చూస్తాం. దేవుడు తన స్వరూపమందు మానవుణ్ణి సృష్టించాడు. There were already millions and millions of angels that God had created, but none of them could be his ambassadors. దేవుడు కొన్ని కోట్ల మంది దేవదూతలను సృష్టించాడు, కానీ వారిలో ఎవరు కూడా దేవుని యొక్క రాయబారిగా ఉండలేరు. They could be his servants. వారు దేవునికి సేవకులుగా ఉండగలరు. They could do a lot of things that God told them to do. They had some supernatural powers. దేవుడు చెప్పిన అనేక విషయాలు వాళ్ళు చేయగలరు. వారికి మానవాతీతమైన శక్తులు ఉన్నాయి. Those angels, but they could not represent him. కానీ వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా ఉండలేరు. In fact, in all of creation, there was nothing that could represent God. మనము ఈ సర్వ సృష్టిని చూసినట్లయితే దేవునికి ప్రతినిధిగా ఉండేది ఏదీ లేదు. It was finally when God made man that he had a representative. He had a man who could reflect what he was like. కానీ ఎప్పుడైతే మానవుడు సృష్టించబడ్డాడో ఆ మానవుడు దేవుని యొక్క స్వరూప్యమును చూపించగలడు. And also, it's because God made man with that in his image that man has the capacity to fellowship with God. There is a part inside us which will never be satisfied till it's occupied by God himself. దేవుడు ఆ మానవుల్లో ఏముంచాడంటే దేవునితో సహవాసం చేయటానికి కావలసిన ఆ భాగాన్ని మానవుల్లో పెట్టాడు. ఆ భాగములో దేవునితో సహవాసము చేయకుండా ఉన్నట్లయితే అది ఎప్పటికీ విశ్రాంతిలో ఉండదు, తృప్తిలో ఉండదు. And that's why man is restless, and that's why a lot of people commit suicide. They are frustrated. అందుకే అనేక మంది మనం చూసినట్లయితే వాళ్ళు అవిశ్రాంతిలో ఉంటారు, గందరగోళంలో ఉంటారు. Even people who have a lot of money, a lot of people think in this world that if you have plenty of money, all your problems are solved. But there are so many cases of people who have made a lot of money who finally commit suicide. ఎంతో ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అవిశ్రాంతిలో ఉంటారు. ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ డబ్బులు ఉంటే బాగుండొచ్చు అనుకుంటారు. కానీ మనం చూసినట్లయితే ఎంతో ఆస్తి గల వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్లు మనం చూస్తాం. Because there is this, we can say, a God-shaped vacuum inside us. ఎందుకు అంటే దేవుడు సృష్టించిన ఒక శూన్యం అనేది మానవుల్లో ఉంటుంది. Which cannot be satisfied with money or sex or any other earthly pleasure. You can have position, you can have honor, you can have wealth. దేవుడు సృష్టించిన ఆ శూన్యం అనేది దేని ద్వారా భర్తీ చేయబడలేదు.
డబ్బు ద్వారా కానీ, సెక్స్ ద్వారా కానీ, లేక ఈ భూ సంబంధమైన దేని ద్వారా కూడా భర్తీ చేయబడదు. నీకు ఒక పదవి ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు. You can have everything, but this can only be satisfied when the Creator, who created man for himself, is given that rightful place within. నీవు సమస్తమును కూడా కలిగి ఉండొచ్చు, కానీ సృష్టికర్త మానవునిలో ఉండాలని కోరుకొని మానవుణ్ణి సృష్టించాడు కాబట్టి దేవునికి ఆ స్థానము ఇవ్వబడినప్పుడే ఆ సంతృప్తి అనేది ఉంటుంది. So what was God's purpose for man? That man should be a ruler, that man should represent him, and he said that he must be fruitful and multiply. We read in Genesis 1 and verse 28. కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించిన ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతడు ఏలాలని, తర్వాత అతడు ఒక రాయబారిగా ఉండాలని, తర్వాత ఫలించాలని. ఆదికాండం 1:28లో మనం చూస్తాము, అతడు ఫలించి అభివృద్ధి చెందాలని. So that there would be not just one representative representing God on the earth, not just Adam and Eve, but many, many, that he would have children who would also represent God. ఆ విధంగా ఒక్క ప్రతినిధి కాదు, లేక ఆదాము అవ్వలు మాత్రమే కాదు, వారి సంతానం ద్వారా అనేక మంది దేవునికి ప్రతినిధులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. So when we see God's original purpose for man, we see how terribly man has failed. కాబట్టి మానవుని ఎడల దేవుని యొక్క అనాది సంకల్పాన్ని మనం చూసినట్లయితే మానవుడు ఎంత ఘోరంగా పడిపోయాడో మనం చూస్తూ ఉన్నాం. And even many who claim to be Christians, who say they have received Christ, అనేక మంది క్రైస్తవులని చెప్పుకునేవారు కూడా, మేము క్రీస్తుని స్వీకరించామని చెప్పుకునేవారు కూడా. we can ask ourselves, you and I can ask ourselves, are we representing Christ correctly? నీవు నేను కూడా ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు, క్రీస్తుని మనము సరిగా చూపిస్తున్నామా? I mean, people who look at us, are they able to see something of what God is like? Unless we see this as the purpose of our life, we're not going to be able to fulfill it. మనల్ని చూసేవారు మనలో దేవుణ్ణి చూడగలుగుతున్నారా? దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకున్నట్లయితే, చూడనట్లయితే మనం ఆ విధంగా ఉండలేము. See, we can't fulfill a purpose until we see what that purpose is. మనకి మొట్టమొదటిగా ఉద్దేశము తెలిస్తేనే ఆ ఉద్దేశము నెరవేర్చబడుతుంది. And I feel that even a lot of Christians haven't seen clearly what God's purpose is. They don't seem to recognize that when they sin or do something unchristlike, they are failing God miserably, failing terribly in the purpose with which God has placed them on the earth. నేను అనుకునేది ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు కూడా ఆ ఉద్దేశాన్ని చూడలేదు. వారు పాపం చేసేటప్పుడు కానీ, లేక క్రీస్తు స్వారూప్యంలో లేనిది ఏదైనా చేసేటప్పుడు కానీ మనకేం అర్థం అవుతుందంటే, మానవుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడో ఆ ఉద్దేశము వీరు తెలియకుండా ఉన్నారు. We're not here just to go to church services, study the Bible, and increase in the knowledge of God, and once in a week go and sing and worship God. All that is good. ఏదో సంఘ కూడికలు వెళ్ళటమో, లేకపోతే బైబిల్ బాగా చదివి బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవటమో, వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళటమో కాదు మన ఉద్దేశం. పాటలు పాడి దేవుణ్ణి ఆరాధన చేయటం అవన్నీ మంచిదే. But the ultimate purpose of all of that is that every single day of our life and every single moment of our lives, we are reflecting the nature of God. కానీ వీటన్నింటి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా మనము దేవుని ప్రతినిధులుగా ఉండటం, దేవుని యొక్క స్వారూప్యంలో ఉండటం. Now, under the Old Testament, this was just not possible. పాత నిబంధన క్రింద ఇది సాధ్యం కాదు. It's only possible after the day of Pentecost, when the Holy Spirit has come in order to fulfill that original purpose. కేవలం పెంతెకొస్తు తర్వాతే ఇది సాధ్యపడుతుంది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మానవుని ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో అది నెరవేర్చగలడు. Which God had for man when he created him, which was frustrated by the devil coming in and making Adam sin, spoiling God's purpose and
which was once again restored when Christ came and lifted man back up to the place where the original purpose could be fulfilled. సాతాను ప్రవేశించి ఆదామును సంపూర్ణమైన ఉద్దేశం నుండి ఏ విధంగా అయితే పడగొట్టాడో, క్రీస్తు వచ్చి ఆ పడిపోయిన స్థానం నుండి మరలా దేవుడు నియమించిన ఆ స్థానంలోనికి తిరిగి లేవనెత్తాలని క్రీస్తు వచ్చాడు.